వచ్చాపహార ఘట్టము. పరీక్షిత్తు సుఖయేంద్రుని ఇట్లు ప్రశ్నించినాడు. కొండచిలో రూపము గాగాసుని 5వ ఏట స్వామి సంహరించినాడని చెప్పి ఆ లీలను 6వ ఏట తమ వారితో గొప్ప బాలురు చెప్పినారని చెప్పిరి కదా, అంతకాలం చెప్పకుండా ఎలా ఊరుకున్నది? నాకు కుతూహలముగా ఉన్నది. కృష్ణుని యొక్క మాయ చేయుట్లు జరిగి ఉండెను. దాన్ని వివరించ ప్రార్థించుచున్నాను. చాలా హీనమైన స్థితిలోనున్న మేము మీ వలన శ్రీకృష్ణ కథామృతమును త్రాగి ధన్యులమైతమి. అందుచే ఆ లీలను కూడా వివరింపుడు అని పరీక్షిత్తు ప్రశ్నింపగా, శ్రీకృష్ణుడు మనసును మెదిలి సమస్తేంద్రియములు ఒక్కసారిగా నిర్వ్యాపారములై కొంతసేపటికి మరలా బాహ్యస్మృతి కలిగి సుఖయోగి భాగవతోత్తమోత్తముడగు పరీక్షితుతో ఇట్లు చెప్పనారంభించినాడు. భాగవతోత్తమ మహాభాగ, మీ ప్రశ్న చాలా బాగున్నది. భగవాన్ని కథను ఎన్నిసార్లు వినుచునను మరలా క్రొత్త అని అనిపించును. సారగ్రాహులకు సత్పురుషులకు సంతతము వాక్కు కాయము మనసు భగవత్ కథలనే వినుచుడుట సహజమైన స్వభావము అయి ఉండెను. అచ్యుత కథా శ్రవణము కామిని అయిన స్త్రీకి ప్రేమించిన విటుల గురించి కథలు రుచించినట్లు ప్రతిక్షణము వినవలను అని అనిపించును. రాజా, శ్రద్ధగా వినుము. నీ వలిగినది చాలా రహస్యమైన విషయమైనను వివరించి నీకు చెప్పుదును. కొండచిలువ నోటి నుండి వెలికి వచ్చిన దూడలను బాలులను శ్రీకృష్ణుడు యమునా తీరమునకు తీసుకుని వచ్చెను. ఇసుక తిన్నెలపై వారినందరినీ నిలువుడు అని చెప్పెను. యమునా తీరము అతి మనోహరము. గొప్ప బాలులతో తాను విహరించుటకు ఆ నదిలో తామర పువ్వులు వికసించి ఉన్నవి. వారి మకరందమును తుమ్మెదలు తాగి మదించి ధ్వనించుచున్నవి. తామర పువ్వులలో కదులుచున్న తుమ్మెదలు రెక్కలు ధ్వనించుచున్నవి. అటు యమున సైకతమ్ముపై గోపబాలులతో చేరినాడు. శ్రీకృష్ణుడు దూడలకు నీరు పెట్టి గడ్డి మేటుకు దగ్గరగా పచ్చిక బయల్లో నిలిపినారు. ఇసుక తిన్నెపై అందరూ చేరి ఎవరు ఉట్లనను వారు విప్పి కృష్ణునితో కలిసి భుజించుటకు సిద్ధమైనారు. కృష్ణుడు మధ్యలో కూర్చుని ఉన్నాడు. చుట్టూను గోపబాలురు కూర్చుండి ఉన్నారు. అందరూ వర్తులములుగా మండలాకారంలో కూర్చుని వికసించిన నేత్రములతో ముఖములు పైకెత్తి శ్రీకృష్ణుని చూచుచుండిరి. మధ్యలోనున్న కృష్ణునకు చుట్టూను ఒకరి వెనుక ఒకరు మండలాకారముగా కూర్చుని ఉన్న ఆ దృశ్యము పైనుంచి చూచుంచో ఒక తామర పువ్వు వలె కనపడుచుండెను. మధ్యలో దొద్దు వలె స్వామి నిలిచెను. అందరూ స్వామికి ముఖము కనపడినట్లు బావురందరూ వర్తలములుగా కూర్చుండిరి. కొందరు పువ్వులతో, కొందరు ఆకులతో, కొందరు చిగుళ్లతో, కొందరు చెట్లు పట్టులతో, కొందరు రాతి ముక్కలతో పాత్రలను కల్పించుకుని వాటిలో తాము తినడి అన్నమును ఉంచుకుని భుజించుటకు సిద్ధపడిరి. ఎవరు తెచ్చుకొనిన పదార్థములను వారి చేతుల్లో ఉంచుకున్నరి. తమ పదార్థముల రుచిని ఎదుటివారికి చెప్పుచు ఊరించుచుండిరి. నవ్వుతూ నవ్వించుచు శ్రీకృష్ణునితో కలిసి భోజనము చేయుటకు సిద్ధముగా ఉండిరి. శ్రీకృష్ణుడు మధ్యలో నిలిచి ఉన్నాడు. మొలకు కట్టుకొనిన బట్టకు బొజ్జకు మధ్యలో పిల్లని గ్రోవిని దోపికొనినాడు. ఎడమ చెంకలో కొమ్ము వేత్రము పెట్టుకొనినాడు. ఎడమ చేతిలో చెక్కని పెరుగు అన్నము ముద్ద ఉంచుకొని ఉన్నాడు. నంచుకొంటకు తెచ్చుకున్న ఊరగాయలను వేల మధ్యలో పెట్టుకొనినాడు. తన చుట్టూను కూర్చుని తోటి గోపబాలులను హాస్య ప్రసంగములతో నవ్వించుచు శ్రీకృష్ణుడు ఆరగించుచున్నాడు. యజ్ఞంలో యజమానులు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించాడు. భగవానుడు గోపబాలులతో చద్ది అన్నమును తినుచుండుట చూచి దేవతలందరూ ఆశ్చర్యముగా ఆకాశమును చేరి చూచుచుండిరి. యజ్ఞంలో యజమానులు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించడి. భగవానుడు గోపబాలులతో చద్ది అన్నమును తినుచుండుట చూచి దేవతలందరూ ఆశ్చర్యముగా ఆకాశమును చేరి చూచుచుండిరి. భోజనము చేయుచుండగా అందరి చూపులు మనసులు కృష్ణుని వైపే ఆకర్షింపబడి ఉండగా గడ్డి మేయుటకై దూడలు దూరంగా పోయినవి. దూడలు దూరంగా పోయినవి అని గోపబాలురు తొట్టుపడుచుండగా, మీరు భుజింపుడు ఆందోళన చెందవలదు, నేను వాణ్ణి తీసుకుని వచ్చేదనని కృష్ణుడు అడవిలో దూడలను వెతుకుటకు చేతిలో పెరుగు అన్నము ముద్దను పెట్టుకుని వెళ్ళినాడు. ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగినది. భగవాను చే సృష్టించబడిన తామర పువ్వు నుండి పుట్టిన బ్రహ్మకు ఈ మాయామనుజుడు బాలకృష్ణుని మరి ఒక లీల చూడవలనని సంకల్పము కలిగి ఆ దూడలను శ్రీకృష్ణునికు కనపడకుండా దాచినాడు. వెదకి కనపడక శ్రీకృష్ణుడు వెనుకకు వచ్చేసరికి బాలురను కూడా దాచినాడు. శ్రీకృష్ణుడు దూడలు బాలురు కూడా కనపడక అడవి అంతటా వెతికినాడు. ఎంత వెతికినను కనపడలేదు. ఏ సాధన మక్కరలేక ఏ విశ్వమునంతను చూడగల సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు ఒకసారి బ్రహ్మయే దూడలను బాలులను దాచినాడని గుర్తించినాడు. సర్వశక్తిమంతుడు కనుక వెంటనే తానే దూడలుగా బాలురుగా మారినాడు. దూడల తల్లులకు బాలుర తల్లులకు ఆనందము కలుగునట్లును బ్రహ్మ వినోదము తీరునట్లును సంకల్పించినాడు. ఎన్ని దూడలు ఎందరు బాలురు ఉండిరో అందరుగా తానే అయినాడు. వారి శరీరములలో ఉండు భేదములేమియు మారకుండా అట్లే వారి పాదములు చేతులు ఎంతెంత లావు పొడవు కలిగి ఉన్నవో అట్లే తాను మారినాడు.
ఆ బాలురు కర్రలుగా, కొమ్ములుగా, పిల్లను గ్రోవులుగా, ఉట్లుగా, ఆభరణములుగా, వస్త్రములుగా తానే అయినాడు. వారి వారి స్వభావములు, వారి వారి గుణములు, వారి వారి రూపములు, పేర్లు, వయసులు, అభిరుచులు, ఆటలు అన్నీ అవే, మార్పు లేకుండా ఏర్పరిచినాడు. సర్వం విష్ణుమయం, జగత్ అంతా విష్ణుమయం అన్నమాట యొక్క అర్థమును వాస్తవమని ప్రత్యక్షంగా చూపినాడు. తానే దూడలను కాచడి బాలురుగా మారి తాను వారితో కలిసి ఉండి తానే తన్ను కాచుకొనుచు ఆడుకొనుచు బృందావనమునకు సాయంకాలము చేరెను. దూడలను కాచడి బాలురను తానే అయ్యి తానుగా వ్రజమును చేరెను. ఇదే సృష్టి రహస్యము. సృష్టికి ముందు భగవానుడు ఒక్కడే ఉన్నాడు. మన కంటికి కనపడు రూపముతో నుండి అంతయు ప్రకృతి. అందులో కర్మవశమున పరిమితమైన జ్ఞానంతో జీవుడు చేరియుండెను. ఏ ప్రకృతియో జీవులో కూడా సృష్టికి ముందు పరమాత్మతోనే చేరియుండెను. అతని కంటే వేరుగా కనపడదు. అతడే సంకల్పించి తనతో చేరియున్న ప్రకృతిని నామరూపములు గల స్థూల వస్తువులుగా చేసి అందు జీవులను చేర్చి ఆ జీవులలో తాను చేరియుండెను. ఈ మొత్తం అంతయు తానే అనగా తాను వ్యాపించి ఉన్న శరీరమే, అంతకు వేరేదీ లేదు కనుక ఈ జగత్తు అంత విష్ణుమయమందరు. అట్లే ఈనాడు శ్రీకృష్ణుడు దొడల ఆకారముతో, బాలుర ఆకారంతో వేరుగా శ్రీకృష్ణుని ఆకారంతో కనపడుచున్నాడు. బ్రహ్మ అను పేరుగల శరీరంలో ఉన్న జీవునిలో తాను చేరి సృష్టి చేయించుచున్నాడు. కానీ బ్రహ్మకు తానే సృష్టికర్తనన్న అహంభావము కలిగినది. తాను దాచినచో దూడలు బాలురు ఉండరు అనుకున్నాడు. కానీ భగవానుడే తన సంకల్ప మాత్రంచే అన్ని రూపములు కల్పించి అన్నిటిలో తాను వ్యాపించి వ్యవహారము సాగించుచున్నాడు. వెనుకటి బాలురు దూడలు కర్మచే ప్రవేశించిన జీవుల రూపములు. కానీ ఇప్పుడున్న బాలురు దూడలు శ్రీకృష్ణ సంకల్పజనితములు. స్వామి యొక్క శుద్ధ తత్వమైన ప్రకృతిచే ఏర్పడినవి. అందుచే అవి అనయు ప్రకాశమయములు, ఆనందమయములు. ఆకారంలో భేదములే తప్ప శ్రీకృష్ణుని దివ్యత్వము వాని యందు కూడా నెలకొన్నది. అందుచే ఆ దూడను చూచిన ఆవులకు మునపటి దూడలకు చూచినప్పటికంటే ఎక్కువ ఆనందము కలుగుచున్నది. బాలురు పిల్లను గ్రోవులను ఓదగానే వారి తల్లులకు శ్రీకృష్ణుని పిల్లని గ్రోవి విని అన్నంత ఆనందము కలిగినది. తొందరగా లేచి బాలుడిని కౌగలించుకుని ప్రేమతో పాలు చేపునకు రాగా తమ బిడ్డలకు సాక్షాత్తు పరబ్రహ్మమునికే పరిచర్య చేయనంత ఆనందంతో పాలిచ్చుచుండిరి. ఆ పిల్లలకు నలుగు పెట్టి తలంటి అలంకరించి రక్షాతిలకమును కాటుకను ధరింపజేసి చూచి ఆనందించుచుండిరి. స్వామి తన చేష్టితములచే అందరినీ ఆనందింపచేయుచుండెను. ఆ గోవులు కూడా మునపటి దూడల కంటే ఈ దూడలపై ఎక్కువ ప్రేమ చూపుచుండెను. హుంకారముతో వాణ్ణి నాకి పాలను చేపుచున్నవి. ఈ విధముగా గోవులకు గోపికలకు కూడా మాతృభావము పెరిగెను. కానీ శ్రీకృష్ణమాయచే తమ పిల్లలుగానే భావించిరి. భేదమును కారణమేమని ఆలోచన కలగలేదు. ఈ విధముగా 1 సంవత్సరము శ్రీకృష్ణుడు దూడలు కాచువారు తానై వారితో సంచరించినాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు బలరామునితో కూడా అడవికి ఏగెను. సంవత్సరమునకు 5-6 రోజులు తక్కువగా ఉన్నవి. పాలు త్రాగుట మాడిన దూడలు అడవిలో మేయుచుండగా ఆవులు గోవర్ధనముపై మేయుచున్నవి. గోవర్ధనము పైనున్న ఆవులు అడవిలో మేయుచున్న దూడలను చూచినవి. వానిపై మమకారముతో పాలు చేపునకు వచ్చి కొండ మీద నుండి అడవిలోనికి ఎగిరి గంతులు వేస్తూ పరిగెత్తుకుని వచ్చినవి. కాచడి గోపాలురు వారించవలని ఎంత ప్రయత్నించలను గోవులను వారించలేకపోయినారు. దుర్గమగు మార్గమును దాటి గోవులు దూడలను కలిసినవి. పెద్ద గొలలకు దూడలను కాచుచున్న బాలులను చూచి ప్రేమ పొంగినది. పెరిగిన బాలురును కౌగలించుకుని ఎత్తుకుని ముద్దాడిరి. బాలురు శ్రీకృష్ణ స్వరూపులే, దూడలు శ్రీకృష్ణ స్వరూపులే. వారు బాలురు కారు, అవి దూడలు కావు. అవి అన్నియు మాధుర్య ఆనంద స్వరూపులకు శ్రీకృష్ణ భగవానుని మూర్తులు. ఆకారమున భేదమే తప్ప అంతయు ఆనంద స్వరూపమే. గోవులు గోపబాలురు కూడా మహానందనమును అనుభవించుచుండిరి. బలరామునకు ఆశ్చర్యము కలిగినది. పాలు వదలిన దూడలపై ఆవులకు ఇంతటి మమకారమేమి ఆశ్చర్యముగా ఉన్నది. ఇది ఏదో ఆశ్చర్యకరమైన విచిత్రమైన మాయ. దైవమాయ అసురమాయ కాదు. నా ప్రభువగు శ్రీకృష్ణునికే ఇట్టి అద్భుతమైన మోహనజనకమగు శక్తి ఉన్నది గాని ఇతరులెవ్వరికీ లేదు అని ఆలోచించి బలరాముడు ఒక్కసారి తన జ్ఞాననేత్రముతో ఆ దూడలను బాలులను పరిశీలించి చూచినాడు. దూడలు గోపబాలురు కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపులుగా దర్శనమొసంగినారు. భిన్న భిన్నమైన రూపములతో నామధేయములతో ఒక్కడే ఉన్నట్లు బలరాముడు దర్శించినాడు. 1 సంవత్సర కాలము గడిచినను శ్రీకృష్ణుడు ఏమీ ఆరాటపడక తన దూడలతో బాలులతో బలరామునితో వివహరించుచుండుట బ్రహ్మ చూచినాడు.
ఈ లోకంలో సంవత్సర కాలము బ్రహ్మకు ఒక గడియ కాలము. వీరందరినీ దాచి బ్రహ్మ తన లోకమును కేగినాడట. శ్రీకృష్ణుడు బ్రహ్మ లేని సమయంలో బ్రహ్మరూపముతో తాను బ్రహ్మ ఆసనమున కూర్చుండినాడు. దూడలను దాచి బ్రహ్మ తన లోకమును కేగేసరికి అచ్చట వేరొక బ్రహ్మ పరిపాలనను సాగించుచున్నారు. ద్వారపాలకులు అసలు బ్రహ్మను నకిలీ బ్రహ్మ అని వెనుకకు నెట్టివేసిరి. అవమానించబడి మరలా వెనుకకు వచ్చినాడు. తాను దాచిన చోటనే దూడలు బాలురు యథాతథంగానున్నారు. వారు మాయావర్ణంచే నిద్రపోవచ్చున్నట్లు ఉన్నారు. బృందావనం వైపు చూచినాడు. అచ్చట శ్రీకృష్ణునితో ఆడుచు బాలురు దూడలు కనపడినవి. 2 స్థలములలో దూడలను బాలులను చూచి ఇందెవరు నిజముగా ఉన్నవారు, ఎవరు కల్పింపబడినవారు అని ఎరుంగలేకపోయినాడు. విశ్వమునంతయు మోహింపజేయు మాయ తన అధీనమందున్న శ్రీ మహావిష్ణువును తన మాయచే మోహింపజేయవలని ప్రయత్నించి విఫలుడైన బ్రహ్మ ఎవరో తెలియక మోహపడినాడు. రాత్రివేళ చీకటిలో మంచు కనపడినట్లు, పగటివేళ మినుగురు పురుగు వెలుగు కనపడినట్లు మహాపురుషుడగు సర్వేశ్వరుని యందు తన మాయచే వైచిత్రిని ప్రదర్శించవలనన్న బ్రహ్మయత్నము వ్యర్థమైనది. బ్రహ్మ అలౌకిక జ్ఞానం కలవాడు, భగవత్ స్వరూపమును వైభవమును ఎరిగినవాడు. కాని సృష్టినంతను తానే స్వతంత్రంగా చేయుచున్నాను అనడి అహంభావము ఏర్పడినది. నేను సృష్టించిన వస్తువులను దాచినచో భగవానుడు ఏమి చేయగలడు అనుకున్నాడు. భగవానుడే తన నుండి సృష్టి చేయించుచున్నాడు. కానీ అతడు లేక తాను స్వతంత్రంగా సృష్టి చేయు సమర్థుడును కానని గుర్తింపలేకపోయాను. ఇది అహంకారం యొక్క ప్రభావము. బ్రహ్మకు కూడా ఒకప్పుడు తాను స్వతంత్రుడనన్ను భావము కలుగుచుండును. మహాపురుషుడు కనుక అతనికి ఒక ఘడియలో తగ్గినది. ఈ దూడలు బాలురు ఎవరా అని చూడి యత్నించినాడు. వెంటనే ఆ దూడలు వాటిని కాచెడు గొప్ప బాలురు కూడా నీలమేఘశ్యాములై పీతాంబరధరులై చతుర్భుజులై శంఖచక్ర గదా పద్మహస్తులై కిరీటములతో కుండలములతో హారములతో శ్రీ మహావిష్ణు రూపములుగా దర్శనమసంగినాడు. అందరి వక్షమున శ్రీవత్సమును చిహ్నము కలదు. కంఠమున కౌస్తుభిములు దాల్చినారు. తులసి మాలికలను దాల్చినవారు. వెన్నెల వలె చల్లని మందహాసము కలవారు. కరుణాపూర్ణముల కటాక్షములతో తమ భక్తుల మనోరథములను పూరించువారు, సృష్టించువారు, పరిరక్షించువారు అయి ఉండిరి. బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు నామరూపములు గల చరాచరములు అన్నిటి చేతను వారి వారి ఇష్టదేవతా రూపములతో ఆరాధింపబడు శ్రీ మహావిష్ణు స్వరూపులే వారు. అనిమాది మహిమలు గలవారు, సకల సత్వములు తమ రూపంగా కలవారు, నిత్యము నిర్వికారము అపరివిచ్ఛిన్నము జ్ఞానానందములు తమ స్వరూపములుగా కలవారు. ఇట్లా శ్రీ మహావిష్ణువుచే ఇన్ని రూపములతో చతుర్ముఖ బ్రహ్మకు దర్శనము సంగినాడు. రహస్యముగు భగవత్ తత్వమును ఎరుంగుజాలిన తత్వజ్ఞానులకు కూడా ఇట్టిది ఇంతది అని ఎరుగుటకు వీలు కాని మహత్వమును కలవాడు భగవానుడు. భగవాన్ని రూపము అంతటిను దర్శించినాడు బ్రహ్మ. ఎవని తేజస్సుతే ఈ చరాచరములతో కూడిన విభూతి అంతయో ప్రకాశించుచున్నదో అట్టి పరబ్రహ్మ స్వరూపమును అంతటిను దర్శించినాడు. అతని ఇంద్రియములు అనియో కౌతుకముతో స్తబ్ధములైనవి. అతడు మూకత్వమును నొందిన 4 ముఖములు గల బొమ్మ వలె అతడు నిలిచి ఉండెను. ఈ విధముగా జ్ఞానగోచరము కానిదినియో తనంత తానే ఎరుంగ చేసినదే ఎరుగుదనియో అగు బ్రహ్మ స్వరూపమును దర్శించిన బ్రహ్మకు ఒక్కసారి మాయా ఎవనిక తొలగినది. భగవత్ స్వరూపము గోచరమైనది. కానీ మరలా వెంటనే భగవత్ సంకల్పముచే అతన్ని మోహము ఆవరించినది. అచ్చట ముందు వలననే బాలురు దూడలు కృష్ణుడు కనపడినారు. బ్రహ్మస్వరూపము మరుగుపడినది. గొప్ప బాలుడిగా నటించుచున్న అనంతము అగాధ బోధము సమాధికరహితమగు శ్రీకృష్ణాత్మక పరబ్రహ్మము గోపరూపమున ఒకడు నిలబడి దర్శనము సంగినాడు. ఎడమ చేతిలో పెరుగు అన్నము ముద్దతో ధూళ్లకై బాలులకై వెదుగుచున్న భేలచూపులతో శ్రీకృష్ణుడు దర్శనము సంగినాడు. చతుర్ముఖ బ్రహ్మ చూచినాడు. తొందరగా వాహనం నుండి దిగినాడు. స్వర్ణదండముల వలె తన శరీరమును నేలపై పడవేసినాడు. 4 శిరములపై దాల్చిన 4 కిరీటములతో శ్రీకృష్ణ పాద ద్వంద్వమును స్పృశించి నమస్కరించినాడు. ఆనంద బాష్పములతో శ్రీకృష్ణ పాదములకు అభిషేకమునిచ్చినాడు. లేచి నిలిచినాడు. నిలవలేక మరలా స్వామి పాదములపై పడినాడు. వెనుక తాను చూచిన ఆశ్చర్యమును మరలా తలంచుకున్నాడు. మెల్లగా లేచి కళ్ళు తుడుచుకుని ముకుందుకుని కనులారా గాంచినాడు. వినయంతో అంజలి ఘటించి గజగజ వణుకుచూ స్తుతించుట ఆరంభించినాడు. శుకుడు వెనుక పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు సంతోషించుచు రహస్యమైన విషయమైన నీకు చెప్పేదినని నాడు. శ్రీకృష్ణుడు గొప్పబాలుడితో సర్దికూడి తింట బ్రహ్మమాయకు ప్రతిక్రియగా బాలకృష్ణుడు చేసిన విచిత్ర సృష్టిని చెప్పినాడు. ఏ విషయము శ్రీకృష్ణునికి తప్ప రెండవ వారికి ఎవరికీ తెలియదు. కొండ చిలువ నుండి బాలులను విడిపించిన తర్వాత యమునా తీరమున గోపబాలుతో శ్రీకృష్ణుడు సర్దికూర్చుటకు సిద్ధపడుచుండగా బ్రహ్మ మాయాగుహలో వారు ఉండిపోయినారు. సంవత్సరమైన తర్వాత వారు తమ ఇండ్లకు చేరినారు. ఈ సంవత్సరము శ్రీకృష్ణుడే దూడలుగా బాలుడుగా వ్రతమునకు
పోజు అడవికి వచ్చుచు కాలం గడిపినాడు. సంవత్సరం తరువాత 6వ ఏట బాలురు తమ తమ ఇండ్ల వద్దకు వచ్చి తమ తల్లులకు బాలకృష్ణుడు కొండచెవులను సంహరించిన కథను ఎరింగించినారు. అందుచే 5వ ఏట జరిగిన కథను 6వ ఏటని చెప్పినారు. కృష్ణునికి తప్ప వేరొకరికి ఈ వృత్తాంతం తెలియదు గనుక ఇది రహస్యము. ఇందు రహస్యములైన 2 వేదాంత విషయములు వెల్లడి చేసినారు. శ్రీకృష్ణుడు శ్రీ సుఖయోగీంద్రుడు తత్తరీయ ఉపనిషత్తుల్లో బ్రహ్మ విదాప్నోతి పరమే వ్యోమాన్ స్నోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మనే విపశ్చితేతి అని సంగ్రహముగా ఒక వాక్యమును చెప్పిన విషయంను వివరించినాడు. 1 బ్రహ్మ అనగా ఏది, 2 దాన్ని ఎరుగుట అనగా ఏమి, 3 పొందుట అనగానేమి, 4 ఆ పొందుట ఎచ్చట శాశ్వతంగా లభించును, 5 మోక్షానుభవము అనగానేమి అను విషయంలోనే వివరించుచు ఆ ఉపనిషత్తు సాగినది. అందు చెప్పిన బ్రహ్మస్వరూపము ధ్యానస్వరూపము అనువాన్ని వచ్చాపహరణమునకు చద్దుల కూర్చుటలోను భగవానుడు ప్రదర్శించినాడు. ఇది గుహ్యమైన ఆధ్యాత్మిక విద్య. ఆ ఉపనిషత్తుల్లో యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రజయంతి అభిసంవింసంతి తద్ విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మేతి అని ఎవరిచే ఈ జగమే పుట్టుచున్నదో, ఎవనిచే జీవించుచున్నదో, మరలా ఎవనిలో చేరుచున్నదో, ఎవరిని పొందుచున్నదో అతడు బ్రహ్మము అని చెప్పినది. దూడలు గోపబాలురు శ్రీకృష్ణునిచే సృష్టించబడి అతని చేతనే నిలిచి ఉండి మరలా అతనిలోనే లయము చెందినట్లు వచ్చాపహారఘట్టమును దర్శించితిమి. కావున శ్రీకృష్ణుడే పరబ్రహ్మము అని తెలియజేసినాడు. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చిత అనే వాక్యము చేత భగవంతుని యొక్క గుణములను భగవానునితో కూడా అనుభవించుటయే మోక్షమని ఉపనిషత్తు నిరూపించినది. గోపబాలులతో కలిసి శ్రీకృష్ణుడు చద్దులు ఆరగించుట మోక్షస్వరూపము నిర్దేశించబడినది. శ్రీకృష్ణుని సౌందర్య మాధుర్యమును శ్రీకృష్ణునితో పాటు గోపబాలికలు అనుభవించుచు భజించినారు. శ్రీకృష్ణుని సౌందర్య మాధుర్యమును శ్రీకృష్ణునితో పాటు గోపబాలకులు అనుభవించుచు భుజించినారు. అదే మోక్షము. ఇట్లు పరమ రహస్యమగు ఆధ్యాత్మ విద్య పరీక్షిత్తునకు ఇందు ఉపదేశించబడినది. బ్రహ్మ గావించిన శ్రీకృష్ణ స్తుతి. నౌమీఢ్యతే భ్రవపుషే తటిదంభరాయ గుంజావతంస పరిపించిల సన్ముఖాయ వన్యస్రజే కబలవేత్ర విషానవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. 5 ఏండ్ల వయసులో ఉన్న గోపబాలుని దర్శించినాడు బ్రహ్మ. సంవత్సరం కిందట ఏ రూపుతో దూడలను బాలులను వెతికికొంటకు వచ్చినాడో అదే రూపముతో భగవానుడు నిలిచినాడు. ఎడమ చేతిలో పెరుగు అన్నపు ముద్ద, ఎడమ చంకలో కర్ర, కొమ్ము, మొలవద్ద బట్టలో పిల్లని గ్రోవి, మెడలో అడవి పూలమాల దాల్చినాడు. గురువింద పూసల మాల నుదుటిపై వేలాడుచున్నట్లు కట్టుకున్నాడు. నెమల పించం శిరసుపై ఎగురుచున్నది. నీల మేఘశ్యామమైన దేహమున మెరుపువలే పచ్చని వస్త్రమును ధరించి ఉన్నాడు. అట్టి బాలుని రూపము చూచి పాదములపై పడి ఆ మెత్తని పాదములను స్పృశించి నమస్కరించుచు ఇట్లు స్తోత్రము చేయుచున్నాడు. స్వామి, లోకమునను అనుగ్రహించుటకు గొప్ప బాలుడుగా అవతరించినావు. సులభుడవు, సౌశీల్యముచే గొల్లల్లో ఒకడుగా నిలిచి ఉన్నావు. నేను ఇంతటి అపచారము చేసినను నన్ను ప్రేమించిన వాత్సల్యమూర్తివి. నీవు తప్ప వేరొక శరణము లేనివాడినై నిన్నే ఉపాయముగా నమ్మి ఉన్నాను. ఈ రూపములోనున్న నీ యొక్క మహిమను కూడా నేను ఎరంగజాలను. నన్ను అనుగ్రహించుటకు ఈ బాలగోపాల రూపమును ధరించితివి. ఇది నీ సంకల్పము చే నీవు స్వీకరించినది కానీ పంచభూతాత్మకము కాదు, కర్మాధీనము కాదు. అతి సులభమైన రూపమును కూడా పరిపూర్ణముగా ఎరుగుటకు నేను సమర్థుడును కాను. ఇక జ్ఞానానంద స్వరూపుడవగు నీ పరమాత్మ స్వరూపమును నేను ఎరుంగజాలనని చెప్పవలెనా? ప్రకృతి కంటే వేరైన ఆత్మస్వరూపమును ఎరుగుటకు కొందరు శ్రమపడుచుందరు. కాని మహాభక్తులు ఆ ప్రయాసమును వదిలి నీ చరణములే శరణమని నమ్మి ఉండి సత్పురుషులచే కీర్తింపబడుచున్న నీ కథలనే వినుచు శరీరము, మనసు, వాక్కు నీయందే నిలిపి ధన్యులగుచుందురు. ఎవరికి నీ లొంగని నీవు వారికి వశపడి ఉందువు. నిన్ను వశపరుచుకుంటకు శరణాగతి ఒకటే మార్గము. కొంతమంది భక్తిని ఉపయోగించని కేవలి ఆత్మధ్యానము ఆర్జింప యత్నించుదురు, కానీ అది వ్యర్థము. భక్తిని వృద్ధిపరచుటకు సాయపడు జ్ఞానయోగమే సార్థకము. భక్తియే శ్రేయస్సాధనము. అట్టి భక్తిని వదిలి కేవలము ఆత్మజ్ఞానమునకు శ్రమించు వారులకు శ్రమయే మిగులును.
ఫలము ఉండదు. పొల్లు ధాన్యమును దంచిన వారికి బియ్యము లభింపవు కదా. పూర్వము యోగులు భక్తి యోగమునకు తోడ్పడినట్టి ఆత్మజ్ఞానము కలవారిలై ఆ భక్తితో ఫలాభిసంధి లేని వర్ణాశ్రమ కర్మలను నీ సేవగా చేయుచు నిత్యము నీ కథలనే వినుచు ధ్యానించుచు భక్తిచే నిన్ను వాస్తవముగా దర్శించి ముక్తిని పొందినారు. ప్రాకృత గుణములు లేని నీ మహత్వము నిర్మలాంతఃకరుణులకు సనకాది యోగులకు కూడా జ్ఞానగోచరము కాదు. నీవు వికారములకు అందనివాడవు, నీవు ఆనందము కలవాడవు, అనగా నీ జ్ఞానములకు సంకోచ వికాసములు లేవు, ఆనంద స్వరూపుడవు. అందుచే నిన్ను ఎవ్వరును ఎరుంగజాలరు. నీ కళ్యాణ గుణములను నీ స్వరూపమును ఇట్టిది అని ఎరుంగుటకు ఎవరు సమర్థులు? కేవలము పరమాత్మగా నిన్ను ఎరుంగలేకపోవట కాదు, ఈ లోకమును అవతరించి అందరికీ కనపడినట్లు ఉన్నానాడు కూడా నీ గుణములు ఇట్టివి అని ఎవరునూ ఎరుంగజాలరు. ఎవరైనను సమర్థులు చాలా కాలము శ్రమించి భూపరాగరేణువులను ఆకాశం నందలి హిమకణములను నక్షత్రాదులను కిరణములను అయినను లెక్కించినా లెక్కించగలరేమో గాని నీ గుణములను ఎవరునూ ఎరుంగజాలరు. నీ మహిమ అనంతము, నీ గుణములను ఎవ్వరునూ ఎరుంగజాలరు. నీ మహిమ అనంతము, నీ మాయా దుస్తరము. నిన్ను మనోవాక్కాయములచే ఉపాయముగా నమ్మి నీ కృపకే ఎదురు చూచుచున్న వారలే నీ అనుగ్రహముచే నిన్ను చేరగలవారులు. అట్టి దృఢమైన విశ్వాసము గలవారు ప్రారబ్ధ కర్మల ఫలమును అనుభవించుచు నీవే ఉపాయము అని ఉండుట తప్ప మోక్షమునకే చేయవలసినది గాని చేయగలిగినది గాని వేరొకటి లేదు. స్వామి, నా అపచారము చూడుము, ఎంత దుర్జనుడను. ఆశ్చర్యమగు శక్తి గల వారికి ఆశ్చర్యమును కలిగించడి వాడవు. నీ స్వరూపము నీ స్వభావము ఇట్టిదని ఎరుంగరానివి. జగత్కారణమైన పరమాత్మవు నీవు. అట్టిని ఎడల అగ్ని నుండి వెలువడిన మినుగురు అగ్నిపై తన ప్రభావమును చూప సిద్ధపడినట్లు నా ఆశ్చర్య శక్తిని చూపుటకు సిద్ధపడితిని. క్షమింపుము, రజోగుణము నిండిన వాడను. నీ మహిమను ఎరుంగలేక నీకంటే వేరుగా స్వతంత్రుడగు తలుచుకుని బ్రహ్మ నుండి గర్భంతో గుడ్డివాడినే ప్రవర్తించితిని. వీడు దాసుడు అని తలంచి అనుగ్రహింపుము. ప్రధానము, మహత్తత్వము, అహంకారము, ఆకాశము, ఆకాశమును సంచరించు వాయువు, అగ్ని, జలము, భూమి అనేది తత్వములతో నిండిన ఈ బ్రహ్మాండములో నా జానతో 7 జానుల శరీరము కలవాడును నేను. ఇట్టి అండములు అనంతములు, పరమాణుల వలె గవాక్షముల వంటి నీ రోమకోపములలో జరుగుచున్నవి. నీ మహత్వమును నేను ఎట్లు తెలుసుకొనగలను? ఇంద్రియ జ్ఞానములకు గోచరము కాని వాడవు నీవు. ఈ విశ్వం నందలి ఉన్నది లేనిది అని చెప్పబడిన చేతనాచేతనత్మక సమస్త పదార్థంలో నీతో ఉన్నవే గాని వేరొకరున్నవి కావు కదా. నేను కూడా నీ కక్షిలో ఉన్నవాడిని. గర్భగతుడైన జీవుడు తల్లిని తన పాదములతో తన్నుట అపరాధమగున, అట్లే నేను చేసిన ఈ అపచారము కూడా నీ కడుపులోనున్న వాడు నవ్వుటిచే దోషము కాదు. 3 లోకములు ప్రళయంలో లేకుండా పోయినాడు. అంతటా వ్యాపించిన జలములలో శయనించి ఉన్న నారాయణుడవు నీవే కదా. నీ నాభి నుండి వెలువడిన తామర పువ్వు కాడ నుండి వెలికి వచ్చిన వాడును కదా. నేను నిన్ను ఎరుంగుట ఎట్లు? నీవే నారాయణుడవు. సకల జీవ సమూహము నిన్ను ఆశ్రయముగా చేసుకొని నిలిచి ఉన్నది. ఆ జీవులందరిలో నీవు వ్యాపించి ఉన్నావు. నీవు సకల లోకములకు దర్శించువాడవు. జలములలో శయనించి ఉన్న నారాయణుడవు నీవే. విశ్వములో నీవు లేని పదార్థము లేదు. నీవు స్వరూపముచే రూపముచే అణువు కంటే అనువైన వాడవు. మహత్తు కంటే మహత్తు అయిన వాడవు. నిన్ను ధ్యానించు భక్తులను అనుగ్రహించుట కొరకు వారి హృదయములలో ఉందువు. జలములలో శయనించి ఉందువు. ఇట్లు నీవు జీవులకు ఆత్మవై నియామకుడవై అఖిలలోక సాక్షివై జలములలో శయనించిన వాడవై నారాయణుడు అనబడుచున్నావు. సమస్త భూమములకు నీ గర్భమున నుంచుకుని నీవు జలములలో శయనించి ఉన్న నాడు నీ నాభి నుండి జన్మించి వెలికి వచ్చి ఆ రూపమును దర్శింపవలని ప్రయత్నించి దర్శించియో మరలా దర్శింపలేకపోతుని. స్పష్టంగా కనపడుచుచున్నను, నిన్ను ఎవ్వరను ఎరుంగజాలరు. స్పష్టముగా కనపడుచున్నను, నిన్ను ఎవ్వరును ఎరుంగజాలరు. ఈ అవతారంలో కూడా బాలుగా కనపడుచు బయట స్పష్టంగా కనపడుచున్న ప్రపంచమును నీ ఉదరంన తల్లికి చూపించితివి కదా. ప్రపంచంలో నీవుండి ప్రపంచంలో నీ యందు ఉంచుకుంటేవి. ఇది నీ ఆశ్చర్యకరమైన శక్తి. నీ తల్లికే కాదు, నాకు కూడా నీ విచిత్ర శక్తిని దర్శింపజేసితివి. ఒకప్పుడు వెతుకుటకు వచ్చితిని, తర్వాత గోపబాలులతో దూడలతో నీవు కనపడితివి. ఆ తర్వాత దూడలు గోపబాలులు చతుర్భుజములతో శంఖచక్రములతో నాకు కనపడినట్లు చేసితివి. ఒక్కడిని నేను ఇన్ని విధములుగా నిన్ను దర్శించుచున్నట్లు అనుగ్రహించి మరలా ఒక్కడివి నిలిచి నన్ను అనుగ్రహించితివి. జగమంతను నీలో ఉంచుకుని దాన్ని బయటపెట్టి అందులో నీవుండి అన్నిటిలో నీవు కనపడినది మరి అన్నిటినీ కనపడకుండా చేసి ఒక్కడివే మిగలవ బ్రహ్మవు నీవు. నీ మార్గం నిరుంగలేక వార్లకు దేహమే తాండి అహంభావము కలుగును. వారిపై నీ మాయా ప్రభావం ప్రసరింపజేసి నీ స్వరూపము తెలియకుండా చేతువు. సృష్టి చేయవాడు బ్రహ్మ, రక్షణ చేయవాడు విష్ణువు, సంహారము చేయవాడు రుద్రుడు అని వేరువేరుగా తోచునట్లు చేసేదవు.
నిన్నెరిగిన వార్లకు ఈ ముగ్గురిలోనున్న ఒకడువు నీవే అని తెలియనట్లు చేసేదవు స్వామి. జన్మలేని నీవు దేవతలలో, ఋషులలో, మనుజులలో, తిరియక్కులలో, జలచరములలో జన్మించుట, సాధువులను రక్షించుటకు, దుర్ముదులను రూపుమాపుడికే కదా. అవతారములలో మాత్రము నిన్ను ఎరుంగగలవారు ఎవరు? నీకే అసాధారణము విపులానందము, షాడ్గుణ్య పూర్ణత్వము, ప్రశాసనము అవతారములలో కూడా నిన్ను వదిలి ఉండవు కదా. నీకంటే వ్యతిరేక్తమైన స్వతంత్ర వస్తువు లేదు. నిత్య ఆనంద జ్ఞానస్వరూపుడవు. నీ మహిమ అపరిచ్ఛిన్నము. ఈ జగత్తు అంతయు అనేకములకు దుఃఖములతో నిండి ఉన్నది. స్వప్నంలో కనబడే పదార్థముల వలె కొంతకాలము అనుభవింపబడి నశించడిది. జగత్తు నిత్యముగా నుండనిది. నీ అనుగ్రహము లేనిచు అనిత్యమగు జగము కొందరికి అజ్ఞానముచే నిత్యముగా గోచరించును. సకలాత్మక ఆత్మవైన నిన్ను తమ ఆత్మగా కొందరు మాత్రమే గుర్తించగలరు. అజ్ఞానమనడి చీకటి, గురువు అనేది సూర్యునిచే ప్రసరింపజేయబడిన ఉపనిషత్తు అర్ధజ్ఞానమనడి వెలుగు చేతనే పోవును. అప్పుడు ఉన్న వస్తువులను ఉన్నట్లుగా చూడగలిగే చూపు గలవారే నిన్ను ఎరుంగజాలుదురు. వారే ఈ సంసారమని సముద్రం దాటగలవారు. హే భగవాన్, నీ తత్వము, నీ చరణారవింద ప్రసాదము లభించిన వార్లకే ఎరుంగును గాని తనంత తాను తెలుసుకొనవలని ప్రయత్నించిన వారికి ఎంతకాలము అన్వేషించినను ఎరుంగరాదు. దేవా, నాకు ఈ జన్మలోనైనను లేదా రాబోయేది తిరియక్కు జన్మములందునను జన్మల ఎందైనను నీ యందు ప్రేమగల వారి మధ్య ఒకడినై ఉండి నీ పాదపద్యములను సేవించే మహాభాగ్యమును ప్రసాదింపము. నీ పాద పద్మములను సేవించడి మహాభాగ్యము ప్రసాదింపము. నందవజ్రము నందలి గోవులు గోపికలు ఎంత ధన్యమైనవి.